క్రైస్తవ సమాజం అంతటి తరపున మీకు చెబుతున్నాం, మీరు దుశ్చర్యలు మానుకోండి, ఈ దుశ్చర్యలు మానుకోండి. ఇక మీదట ఇది మొదలుకొని మీరు మతం పేరిట కానీ క్రైస్తవ సమాజం మీద కానీ స్త్రీల మీద కానీ మీరు చేస్తున్న ఈ దుశ్చర్యలను మానుకోవాలి. ఆల్రెడీ అక్కడ మణిపూర్లో ఇంత భయంకరంగా జరిగింది, దానికి ప్రధానమంత్రి గారు ఏం స్పందించట్లేదు, రాష్ట్రపతి గారు ఏం స్పందించట్లేదు. ఇక్కడ తెలంగాణ ఇన్ని జరుగుతుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగూ మరి పోలీసు యంత్రాంగం, తెలంగాణ పోలీసు యంత్రాంగం వారు మీరు చొరవ తీసుకోవట్లేదు. దయచేసి మీరు చొరవ తీసుకోండి. పాస్టర్ డేవిడ్ గారు వారు నడుపుతున్న సంఘస్థుల మీద జరిగిన దాడికి వెంటనే వారి మీద మీరు ఎఫ్ఐఆర్ చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి. ఇటువంటిది ఎక్కడ జరగకుండా లా అండ్ ఆర్డర్కు మరి ఈ ఆటంకం కలిగించకుండా మీరు చేయాలని చెప్తున్నాం. ఈనాడు ఈ మా సహోదరునికి జరిగిన సాటి పాస్టర్ గారికి జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నించడానికి ఆర్ఎంపీ ద్వారా మా సంఘీభావాన్ని తెలపడానికి మేము ఇక్కడికి వచ్చాము కనుక మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి దీన్ని తప్పకుండా మేము ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మా నాయకుడు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు వారిచ్చిన ఆదేశం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది కనుక తప్పకుండా మేము ఇక్కడ వీరికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మేము సవినయంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. వారికి జరిగిన నష్టపరిహారం వెంటనే వారికి చేయాలి, వారికి జరిగినటువంటి నష్టపరిహారం కూడా చెల్లించాలి. కనుక అధికారులు, పోలీసు యంత్రాంగము, అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మీరు చొరవ తీసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాము ఈ యొక్క సభాముఖంగా. తర్వాత ఒక చిన్న విషయము ఏంటంటే, ఇక్కడ చర్చి జరుపుకోకూడదు, మీరు ఏ ఊరికన్నా పోండి అనే భయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారికి సృష్టిస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. అట్లా ఏముండదు. మేమందరం పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులకు మేము తోడు ఉంటాం. ఈ పూటకీడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందనేది ఏమీ లేదు. మేము తప్పకుండా ఉంటాం. ఈడ మీరు చర్చి కట్టుకోవడానికి మీరు మీ శాయశక్తుల ప్రయత్నం చేయండి. మేము వెనుక ఉండి మీకు సహకారాలు అందిస్తామని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఎవరు అడ్డగించినా, ఈ ఎట్టి మతోన్మాదుడు ఏం మాట్లాడినా మేము మీ పక్షాన నిలబడి విశ్వాసులకు, సేవకునికి మీకు చెప్పే మాట, దయచేసి మీ సేవను మీరు కొనసాగించండి. మీకు వెనుక మేమున్నాం. మీకు కావలసినటువంటి ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు ఫోన్ నంబర్లో ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా మీకు సహకారం మేము అందిస్తామని తెలియజేస్తూ మన మధ్యలోనికి ఆర్ఎంపీ సంస్థ నుండి బ్రదర్స్ వచ్చారు. వాళ్ళు కూడా వారి యొక్క సహకారాలు అందిస్తున్నారు. మన మధ్యలోనికి రవి బెజవాడ జాతీయ అధ్యక్షులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంత మాటలు మనతో పంచుకుంటారు. ఎవడు అధికారం ఇచ్చాడు దాడి చేయనీకే? నీకు ఎన్ని గుండెలు? మా ఇంటికాడికి వచ్చి మా స్త్రీల మీద, మా సోదరిమణుల మీద మీరు చేతులు వేస్తున్నారు. మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం? మీకు అండదండలు ఎవరైతున్నారో వారందరూ కూడా బయటికి రావాలి. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, పోలీస్ అధికారులకు ఆర్ఎంపీ తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకోండి సార్. దీన్ని ఏమాత్రం మీద తప్పుదో పట్టించడానికి వీల్లేదు సార్. దయచేసి మీరు చట్టాన్ని, రాజ్యాంగం ప్రకారం మీరు అధికారుల స్థానంలో ఉన్నారు, రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరైతే దోషులు తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి దుశ్చర్య ఎక్కడ జరగొద్దు. ఈ ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రాన్ని వెళుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వారి ఇలాకా ఇది. ముఖ్యమంత్రి సార్ యొక్క ఇలాకాలోనే జరుగుతుంది, ఇంకా ఏమీ జరగట్లేదు. తప్పు చేస్తున్నారు, వారికి భయం పుట్టట్లేదు, వారికి శిక్ష కలగట్లేదు. ఇదే మరి ముఖ్యమంత్రి యొక్క ఇలాకాలో ఉన్న ఇట్లాంటి మరి రాష్ట్రం అంతా ఇంకా కనుమరుగైనటువంటి ప్రాంతాలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో అధికార పాలన జరుగుతుందా? యంత్రాంగం ఉన్నదా? అధికారులు మీరు చట్టబద్ధంగా మీరు మీ వృత్తిని, మీ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారా? మీరు పరీక్షించుకోండి సార్. తప్పకుండా మీరు ఇక్కడ జరిగినటువంటి పాస్టర్ డేవిడ్ గారు నడుపుతున్న ఈ సంఘంలో జరిగినటువంటి
ఈ ఇష్యూలో తప్పకుండా మీరు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, వారికి కఠినంగా శిక్ష జరగాలి. ఎక్కడ జరగదు ఇటువంటిది. ఏ మతమైనా ఎవరైనా నమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం తనకు నచ్చిన మతాన్ని నమ్ముకుంటాడు. తాను దాని ఆ భావజాలాన్ని ప్రకటించుకునే హక్కు ఉన్నది. కాదనడాని అభ్యంతరాన్ని నీకు లేదు. నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు. వీళ్ళు ఇంత రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు, గొడవ చేస్తున్నారు. స్త్రీల మీద అసభ్యంగా అమర్యాదగా వారిని దుర్భాషలాడుతూ, వారు తిడుతూ, వారు నానా బూతులు మాట్లాడుతూ వారి మీద ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ అధికారులు చూస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు కేసు చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు కఠినంగా శిక్షించట్లేదు? అధికార బలంతోని దాడి చేస్తున్నారు. మళ్ళీ ఏదో మళ్ళీ మేము భక్తులమంట అని చెప్పి మళ్ళీ మా శివమాల వేస్తున్నారు. వేసుకొని నీ మాల నీ విశ్వాసం నీదే, కానీ ఎందుకు నీ ధర్మం ఇలా చేయమని చెప్పిందా? ఇక్కడ మరి వారి ఇంట్లోకి వచ్చి మీరు చేస్తున్నారంటే ఇది ఎంత దౌర్జన్యం, ఎంత ఆటవిక ప్రాంతంలో ఉంటున్నామా మనం? సభ్య సమాజం తలదించుకుంటుంది. మీరు 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 నమ్ముతున్న విశ్వాసాన్ని కానీ, మీ అనుకున్నటువంటి పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, సంఘ్ పరివార్ ఎవరున్నా కానీ మీరు అన్ని చర్యలు చూస్తున్నారు. ఒక పాస్టర్ గారిని అక్కడ యూపీలో ఆయనకు పిండ తినిపిస్తున్నారు. ఇదే నా సంస్కారం నేర్పుతుంది, ఇదే నా ధర్మం, ధర్మో రక్షిత రక్షితే అంటున్నారు. ఇదే నా ధర్మం చెబుతుంది. ధర్మం అందరికీ ధర్మం న్యాయమే కదా. కనుక పాలకులు, యంత్రాంగం, బ్యూరోక్రాట్స్, ప్రత్యేకంగా పత్రికా విలేకరులు ఇప్పుడు ఒక భక్తి మారులో ఉంటూ వాళ్ళు శాంతియుతంగా పోయేది. ఇప్పుడు దేవునికి గుడికి పూజ చేసుకునేదే మా అతిక్రమములు తీసేయాలని. మరి అది అతిక్రమం తీసేయాలని ఒక భక్తితో చేసినటువంటి ప్రారంభించినటువంటి మాలలో ఉంటూ ఇంకొకరి మీద దాడి చేయటం అనేది అది మంచి సంస్కారమే కాదు. అసలు ఏ దేవుడు అట్లా చెప్పదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇవాళ కొత్తగా ప్రార్థన చేస్తున్నది కాదు, 18 సంవత్సరాల నుండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ 18 సంవత్సరాల నుండి లేని గొడవ ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఏమో ఎలాంటి హాని చేయలేదు, ఎలాంటి హానికరమైన మాటలు అనలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ఏ దేవుణ్ణి దూషించలేదు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటుండగా ఒక 20-30 మంది కావలసి వచ్చి దాడి చేయటం అనేది ఈ చట్టానికి విరుద్ధం, భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులనంటే ఒకటి కొడితే పడతారు, తిడితే పడతారు అనేది ఒక చులకన భావం ఎంచుతున్నారు అనమాట. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా క్రైస్తవులనంటే కొడితే పడేటోళ్ళు, తిడితే పడేటోళ్ళు కాదు. మా దగ్గర ఆడవాళ్ళు కూడా గాజులు వేసుకోలేరు, మేము కూడా గాజులు వేసుకోలేదు ఇక్కడ ఎవరు కూడా. కాబట్టి ఒక గ్రామం అని అనుకుంటున్నారు. మేము దేశం అంతా విస్తరించి ఉన్నాం కాబట్టి మేము తలుచుకుంటే మొత్తం దేశమే కదులుతుంది. కాబట్టి మేము చట్టానికి విరుద్ధమైన కార్యాలు చేయం. మేము చట్టానికి అనుకూలంగా పోతాం. మా దేవుడు చెప్పినట్టుగా శాంతియుతంగానే పోతాం. మేము ఎవరికి హాని చేయలేదు. ఎవరికి హాని చేయకుండా ఒక 20-30 మంది దాడి చేయాల్సిన అవసరం ఏంటిది? ఎందుకు చేయాలా? అంత 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 అధికారం ఏంటిది? అంటే అంత అధికారం ఎవరిచ్చారు? వాళ్ళ వెనకాల ఎవరో అధికారులే ఉండి ఆలోచన ఇచ్చి అధికారం ఇచ్చి పంపించకపోతే ఒక 30 మంది దాడి చేసి దౌర్జన్యంగా వచ్చి బందీలు కొట్టేసేసి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసేంత అధికారం ఏంటిది? మనం ఏమన్నా అరబ్ దేశాల్లో ఉన్నామా? భారతదేశంలో ఉన్నాం. కాబట్టి మనకు హక్కులు ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన హక్కులు మనకి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. హక్కు ప్రకారం మనం మత ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. అట్లాగని చెప్పి మేము సువార్త మత ప్రచారం చేస్తుంటే కూడా ఆపింది కాదు. ఇది ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి చేస్తుంటే రేపు పొద్దున క్రైస్తవులను ఇట్లా ఏ విధంగా కొడతారని మేము నమ్మాలి. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ ఘటనను బట్టి మనం అందరం ఫస్ట్ ఐక్యం కావాలి. ఐక్యమై ఇట్లాంటి సంఘటనలు, ప్రతి సంఘటనను మనం ఎదిరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులకు చాలా వందనాలు మేము తెలియపరుస్తున్నాం ఇక్కడ వచ్చిన క్రైస్తవులందరూ. ఎందుకంటే వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేశారు. అధికారులకు మరి గణపురం పోలీస్ స్టేషన్ అధికారులకు మా ప్రత్యేక వందనాలు ఆర్ఎంపీ తరఫున తెలియపరుస్తున్నాం. కాబట్టి దాన్ని తొందరగా వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించవలసిందిగా మనం మీడియా పూర్వకంగా మనం